విశాఖకు చెందిన మాధవ్నో ఇంకా విష్ణువర్ధన్ రెడ్డినో ఇట్లాంటి పేర్లు అవన్నీ పక్కన పెట్టి సోము వీర్రాజుని ఎందుకు చేశారు? సోము వీర్రాజు అది వరకు రాష్ట్ర అధ్యక్షుడిగానే పనిచేశారు, శాసన మండలిలో కూడా ఉన్నారు. అటువంటి వ్యక్తిని మళ్ళీ రెండోసారి ఎందుకు అవకాశం ఇచ్చారు? దీని ద్వారా బీజేపీ నాయకత్వం ఇవ్వదలుచుకున్న రాజకీయ సంకేతాలు ఏంటి? అంటే మేము చంద్రబాబుతో ఏదో చాలా అత్యంత ఆత్మీయంగా ఉండాలన్నది మా లక్ష్యం ఏం కాదు, మా రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం మాకు ముఖ్యం అనేటటువంటి సందేశం వాళ్ళు ఇస్తున్నారా? రెండవది, జగన్తో సాన్నిహిత్యం అన్నది ఏది అనుకూలం కాదు, అది ఒక నెగిటివ్ పాయింట్గా బీజేపీ తీసుకోవడం లేదా? ఇప్పుడు సోము వీర్రాజు మాట్లాడేవి చూస్తే ఆయన ఈరోజు ఉదయం ఆఘమేఘాల మీద వచ్చి నామినేషన్ వచ్చారు, ప్రత్యేక విమానాన్ని ఇందుకోసం వినియోగించారు. ఆయన్ని ఎంపిక చేస్తారు, ఆయనకు వస్తుందన్న అంచనా ఎవరికి ఇవ్వలేదు కాబట్టి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇప్పటికి ఇంకా కొనసాగుతున్న పురంధేశ్వరి ఎంపీ కాబట్టి ఆమె ఢిల్లీ